ఇది నేను కలంకారీ గురించి చెప్తున్నాను. మీ దగ్గర 12 ఉంటే ట్రై చేయండి, లేదంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి చెప్తాను నేను. ఎందుకంటే డిజైన్ మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకున్నా, సో ఇక్కడ చాలా వేస్టేజ్ వచ్చేస్తుంది. సో ఇదేమో అచ్చంగా 12 సైజ్ అనమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని డిజైన్గా ఎలా సెట్ చేసుకోవడం అనేది కూడా దీంట్లో నేర్చుకోండి. ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది కాబట్టి, సరేనా. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఈ డిజైన్ సైజు నేను ఇక్కడ ఆల్రెడీ కొట్టాను. మీరు ఏం చేస్తారంటే చిన్న స్కేల్ ఆర్ పెద్ద స్కేల్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ వేస్టేజ్ తీసేసేయండి. ఈ వేస్టేజ్తో సంబంధం లేకుండా చిన్న స్కేల్తో తీసుకుంటే ఇటు 12 చిన్న డాట్ పెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుందా, చిన్న డాట్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ వేస్టేజ్ తీసేసి ఇక్కడ 15 ఒక చిన్న డాట్ పెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక 5 తీసుకోండి, ఇక్కడ నుంచి ఒక 5 తీసుకోగానే ఆఫ్ వచ్చి ఆగిద్దాం మనం. సో 20.5 వస్తుందన్నమాట. కానీ మీరు ఇలా సెట్టింగ్ చేసుకొనే చెయ్యండి. 20.5 ఖచ్చితంగా దీనికి వస్తుంది. చిన్న డాట్ గీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉండాలి మనకి పువ్వు, మధ్యలో పువ్వు ఇక్కడ ఉండాలి. సో అందుకనే ఆ పువ్వు కోసమే ఇక్కడ డివైడ్ చేశాను. అండ్ ఇక్కడ ఒక కార్నర్ పువ్వు అండ్ ఇక్కడ ఒక కార్నర్ పువ్వు. ఓకేనా. ఎప్పుడు కూడా మీరు ఇది చూసుకోండి, మీకు జామెట్రికల్ కూడా ఈజీగా. ఇక్కడ మనకి అటు ఇటుగా 6 వచ్చిందిరా, 1 ఇది 1 2 2 3 కరెక్ట్గా అటు ఇటుగా ఇక్కడ సరిపోయింది మనకి. కొంచెం చిన్న మిస్టేక్స్ అయినా సరే ఓకే, నో ప్రాబ్లం. చక్కగా మనకి ఇక్కడ పువ్వు సరిపోయింది. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న డిజైన్ ఇక్కడ ఇట్లా రాకుండా మీరు ఇక్కడ ఒక ఫ్లవర్ ఇక్కడ ఒక ఫ్లవర్ అండ్ మిడిల్ ఫ్లవర్ మిడిల్ వేసుకున్నా ఇది మనం జస్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ నిలువు సరిపోతుంది, జస్ట్ ఈ ఒక్క అడ్డానికే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మాత్రం ఇట్లా చేసుకొని ఇట్లా 20.5 ఇక్కడ డాట్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ కింద కూడా 20.5 వేసుకొని డాట్ చేసుకోండి. ఇది ఎలా డైరెక్షన్ పెట్టానో అలాగే ఇలా తిప్పుకొని ఇక్కడ డాట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ డాట్ చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆల్రెడీ మనకి డిజైన్ పేపర్ కన్నా క్యాన్వాస్ పెద్దగా ఉంది. ఎంత ఉందంటే 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ నుంచి, అంటే లోపల డిజైన్ కాకుండా. అందుకే నేనేం చేశానంటే ఒక పావు ఇంచు మాత్రం జస్ట్ మీరు ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ వేస్ట్ వదిలేసేసి ఇక్కడ జస్ట్ పావు ఇంచు ఇట్లాగా కార్నర్ ఏవైతే ఉందో ఎండింగ్ పాయింట్ నుంచి కరెక్ట్ ఇక్కడ చక్కగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని అన్ని చిన్న చిన్న చుక్కలు ఇట్లా పెట్టుకుంటూ చక్కగా ఒక పావు వంతు పైన బార్డర్ కొట్టుకోండి అండ్ కింద బార్డర్ కూడా కొట్టుకోండి చక్కగా నీట్గా. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా మనకి చాలా వచ్చిందమ్మా. వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మనం దీంట్లో జస్ట్ ఇది ఇంచు చెప్తున్నాను, ఇంచు కొలత, ఒక ఇంచు కొలత చెప్తున్నాను. ఇక్కడ ఇది కూడా అంతే, ఎండింగ్ నుంచి తీసుకోండి. ఇటు నుండి తీసుకొని చుక్క పెట్టండి, ఇటు నుంచి తీసుకొని ఒక చుక్క పెట్టండి, ఇటు నుంచి తీసుకొని ఒక చుక్క పెడితే చుక్కలు కలుపుకుంటూ గీత కొట్టండి. ఇది వచ్చి ఓన్లీ 1/4 బ్లాక్ బార్డర్, 1/4 బ్లాక్ బార్డర్, 1 ఇంచ్ బ్లాక్ బార్డర్, 1 ఇంచ్ బ్లాక్ బార్డర్ కొట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఏదైతే కొట్టిన దాని లోపల నుంచి పావు 1/4 క్రీమ్ కలర్ బార్డర్ కొట్టేసుకోండి. ఎందుకంటే డిజైన్ అటు ఇటుగా ఉన్నా కూడా మీకు ఇలాంటి సెట్టింగ్ చేయడం వల్ల డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీకు ఈ డబ్బా ఎందుకు కొట్టానని ఒక క్లారిటీ రావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో ఈ డిజైన్ అమ్మా, ఈ డిజైన్ ఏదైతే ఉందో కరెక్ట్గా మనకి అటు ఇటుగా 4 ఉందన్నమాట. ఓకేనా. అందుకనే నేను ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్ డబ్బా కొట్టేసాను. చక్కగా ఫ్రీగా ఉంటుంది. ఇదేంటంటే కంజెస్టెడ్గా ఉన్నట్టు అని అనిపించదు. ఇది ఎందుకంటే మీకు అది ఈజీనెస్ వస్తుంది. సో 4 ఇంచెస్ డబ్బా కొట్టేసుకోండి, కనిపిస్తుందా. సో 4 ఇంచెస్ డబ్బా కొట్టేసుకోండి, 4 ఇంచ్ డబ్బా. ఓకేనా. ఇది వచ్చి ఇట్లా వచ్చేదంతా 1 ఇంచ్, సారీ ఇది 4 సెంటీమీటర్స్, ఇది 1 ఇంచు, ఇదంతా ఓన్లీ పావు. ఈ డబ్బా అంతా ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూడండి చక్కగా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంది, హాయిగా ఉంది. ఈ 1 ఇంచ్ ఇక్కడ చూడండి మీకోసం కొడుతున్నాను, పావించి ఎలా సెట్ చేసుకోవాలి.
4.5. 4 ఇంచులు, 3.5. ఇక్కడ ఒక్కసారి చూడండి, జస్ట్ కనిపిస్తుందా? ఇక్కడ ఏదైతే ఉందో ఇది వేస్ట్ ప్లేస్ వదిలేగానే 3.5 ఉందమ్మా. ఈ డిజైన్కి ఖాళీ 3.5 ఉంది. ఓకే, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 4 కొట్టుకున్నాం, ఇదంతా మనకి 4 ఉంది. సో ఇప్పుడు మీరు అన్నిటికీ పావు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎట్లా డిజైన్ నుంచి డిజైన్ పావు అంత ఎలా తీస్తున్నాను. ఇట్లా కనుక మీరు కొంచెం జామెట్రికల్గా డిజైన్ కనుక నేర్చుకుంటే ఆ డిజైన్లో వంకర టింకర్లు ఉన్నా కూడా మీకు బార్డర్ కొట్టడం అనేది అలవాటు అవుతుంది. ఓకే, ఇప్పుడు చక్కగా మనకి ఇది బ్లాక్ కలర్ బార్డరు, ఇది క్రీమ్ బార్డరు, ఇది క్రీమ్ బార్డరు, అండ్ ఇక్కడ మనకి డిజైన్ ఈజీగా క్లారిటీగా ఉంటుంది. ఓకేనమ్మా, అందుకని మీకు చాలా క్లియర్ వీడియో తీసేది, కొలతలు కూడా తెలియాలని. చూడండి, ఈ వేస్ట్ ప్లేస్ని అసలు కౌంట్లోకి తీసుకోకండి, జస్ట్ ఓన్లీ ఒక పావు. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇప్పుడు మీరు ఈ కొలతలు కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈజీగా అర్థమైపోతుంది. అందుకని లైవ్లో కూడా నేను ఈ కొలతల వీడియో చాలా క్లియర్గా పెట్టడం అనేది జరుగుతుంది. స్కేల్ కూడా కలుపుకునేటప్పుడు మీరు ఈ పల్చ వైపు కలుపుకోండి. ఇప్పుడు ఒక్కసారి దీని మీద డెమో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ వేస్ట్ ప్లేస్ అంతా కూడా బ్లాక్ వదిలేసాము. యాక్చువల్లీ మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఇదంతా, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, 1/4 చిన్నది పావు వంతే తీసుకోవాలి మీరు. ఇది 1 ఇంచ్, ఇది ఓన్లీ సెంటీమీటర్, 1/4 సెంటీమీటర్. ఇదేమో 1 ఇంచ్ ఇచ్చాను. ఇది మొత్తము కూడా, ఇది కూడా లోపలికి 1/4. ఇక్కడ ఏం కొలతలు లేవు, అన్నీ 1/4 ఉన్నాయి. ఇది మాత్రమే 1 ఇంచ్ ఇచ్చాను అంతే. మీరు టెన్షన్ పడిపోవడానికి కూడా ఏమీ లేదు. సో మీకు కొంచెం వజా ఉండుంటే దీనికి మధ్యలో ఫ్లవర్కి ఒక రౌండ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇందడు కొలత వేసుకున్నాం, 20.5 ఒక పువ్వు. అండ్ ఈ కార్నర్ బిట్ కొంచెం ఫ్రీ హ్యాండ్ కూడా మీకు అలవాటు అయిపోతుంది. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనకి ఓన్లీ ఇక్కడ నుంచి కౌంట్ చూసుకున్నామా, ఇది లేదంటే మనకి ఇది ఎంత వస్తుంది. ఈ వేస్ట్ ప్లేస్ ఎక్కడ తీసేసినా వేస్ట్ ప్లేస్ తీసేసేయండి. సో ఇక్కడ మనకి ఒక 13కి ఇక్కడికి వచ్చి ఆపుదాం. అంటే ఎంత మనకి ఇంకా ఎంత ప్లేస్ ఉందనేది ఐడియా లేదు. సో 13, 14, ఇక్కడ నుంచి కూడా ఒక 14. ఇప్పుడు 14, ఇటు 14.5 మీద చిన్న 2 లైన్స్ ఎక్కువ ఉన్నాయి. 14.5 మీద ఇక్కడ వేసుకోవడానికి ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది, చూసుకోండి. 14.5, 14.5. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ చిన్నది
2 లైన్లు అన్నాను కదా. సో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది ఇక్కడ అనమాట రౌండ్. సో మెయిన్ ఏంటంటే డిజైన్ మనకి సేమ్ సెట్ కానప్పుడు మనం ఎంత ఎక్స్టెన్షన్ చేయాలన్నా ఈ గనక జాగ్రత్త కనుక పెట్టుకుంటే కనుక కొంచెం కాన్సన్ట్రేషన్గా వింటే కనుక మీరు ఖచ్చితంగా చేసేయగలుగుతారు. ఇప్పుడు మనం ట్రేస్ పేపర్తో వేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ కొలత దగ్గర యాజ్ టీజ్గా చక్కగా డిజైన్తో సంబంధం లేదమ్మా నేను చెప్పేది. ఫ్లవర్ కొలత జాగ్రత్తగా ఇలాగే పెట్టుకోండి. మళ్ళీ పక్కన వేసి మీరు ఇట్లా లేపి చూసేటప్పటికల్లా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కొలత ఇక్కడే పెట్టుకొని మీకు కొంచెం అజా ఉంటుంది కదా, ఇది ఎట్లా మనం ఇక్కడ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అని. సో ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, చిన్న ఫ్లవర్. ఈ కార్నర్లో ఫ్లవర్ సరిపోవట్లేదు. సో సరే మీరు మిడిల్ ఫ్లవర్ తీసుకోండి, మీకు సరిపోతుంది. కార్నర్ ఉండే ఫ్లవర్స్ వాడకండి. ఇదిగో ఇక్కడ రౌండ్ అండ్ ఇక్కడ డిజైన్ కూడా మనకు కొంచెం వంకరగా ఉంది, కానీ మీరు రౌండ్ చేసుకోండి, నీట్గా రౌండ్ చేసుకోండి. ఫ్లవర్ని డ్రా చేయండి, ఇట్లా చేయండి అమ్మా. ఈ ఫ్లవర్స్ ఇలాగే ఉంటాయి కలంకారీలు. ఒకవేళ కొంచెం మీరు లైట్గా వేసుకోండి, మీకు అక్కడ లైన్స్ సెట్ అవ్వాలి కాబట్టి చక్కగా ఇప్పుడు ఇలా ఉంది కదా, మీకు చూడండి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటిది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ చిన్న రౌండ్ అండ్ ఇక్కడ మీరు పెన్సిల్తో అడ్జస్ట్మెంట్ అనేది క్యాన్వాస్ మీద నేర్చుకోండి అమ్మా. ఎందుకంటే ఇంకా ముందు అవుట్లైన్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మీకు చక్కగా కలర్ కూడా ఈజీగా ఇప్పుడు చూడండి చక్కగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు పెన్సిల్ చేతితో ఆల్రెడీ బోన్లో చూపించాను నేను క్లియర్గా. చక్కగా ఇక్కడ ఉంది, మీకు ఇంకా లుక్ వైజ్ ఇంకొంచెం బాగుండాలి. ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది కదా మనకు చాలా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి. సో దాని ప్రకారం మీరు ఈ బొమ్మని ఇట్లా యూజ్ చేసుకోండి. ఈ చిన్న బిట్ బాగుంది, ఈ చిన్నదాన్నే మీరు యూజ్ చేసుకోండి. కుదిరితే ఒక్కదాన్నే ట్రేస్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్నవే తీసుకోండి, మళ్ళీ ఇవి తీసుకోకండి, ఎందుకంటే వీటికి కొలతలు తేడా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ కావాలంటే ఈ చిన్నది పెట్టుకోండి మెయిన్. ఓకేనా? ఈ ఫ్లవర్స్ వేసి నేను మీకు మళ్ళీ అందుబాటులోకి వస్తాను.